హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీ ట్రెండీ. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ మీ సేవ పోర్టల్లో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ చూసినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కొత్తగా చేసే వీడియోలు మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక మీ సేవ పోర్టల్లో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనుకునేది చూద్దాం. బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో టిఎస్ మీ సేవ అని ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి ts.meeseva.telangana.gov.in కింద వెల్కమ్ టు తెలంగాణ మీ సేవ పోర్టల్ అని వచ్చింది కదా, దానిపైన క్లిక్ చేయాలి. మీ సేవ వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని వచ్చింది కదా. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ ఆప్షన్స్ ఇచ్చాడు కదా, హోమ్, లాగిన్ అని. ఇక్కడ లాగిన్ అనే దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి మీ సేవ 2.0 అని వచ్చింది కదా ఇది. ఇక్కడ చూడండి కియోస్క్ అని ఉంది, దాంట్లో సిటిజన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ తెలిసి ఉంటే అవి ఎంటర్ చేసి లాగిన్ అంటే మనం మీ సేవ పోర్టల్లోకి లాగిన్ అవ్వచ్చు. యూజర్ ఐడి పాస్వర్డ్ లేకుంటే న్యూ యూజర్ అయితే ఇక్కడ న్యూ యూజర్ అనే దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. క్రియేట్ ఏ ప్రొఫైల్ ఐడి అంటుంది. డిజైడ్ లాగిన్ ఐడి అంటే ఏదైనా లాగిన్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ముందుగా ఈ లాగిన్ ఐడి ఏదైనా పెట్టుకోవచ్చు, మొబైల్ నెంబర్ అయినా మెయిల్ ఐడి అయినా ఏదైనా మనం లాగిన్ ఐడి ఇచ్చుకోవాలి అక్కడ. తర్వాత పాస్వర్డ్లో మాత్రం ఒకటి క్యాపిటల్ లెటర్, ఒకటి ఆల్ఫా న్యూమరిక్, తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండేటట్టుగా పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఆ తర్వాత సేమ్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంటుంది కదా, అక్కడ సేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ కింద కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, దాంట్లో మొబైల్ నెంబర్, రెడ్ స్టార్ సింబల్స్ ఉన్నాయి కదా, అవన్నీ మ్యాండేటరీ, కంపల్సరీ ఫిల్ చేయాలి. ఆఫ్టర్ సబ్మిటింగ్ ద ఫామ్ అండ్ ఓటీపీ విల్ బి సెండ్ టు యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అంటుంది కాబట్టి మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వాలి. తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మన ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత అడ్రస్ ఎంటర్ చేయాలి. అడ్రస్ అంటే ఏం లేదు, హౌస్ నంబర్, ఏరియా లేదా మన విలేజ్ అయితే విలేజ్ నేమ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ కింద కంట్రీ అంటుండు, దాంట్లో అడ్రస్ మెన్షన్ చేయగానే ఆటోమేటిక్గా ఇండియా అని వచ్చేస్తుంది. ఆ ఇండియా సెలెక్ట్ చేసేసుకోవాలి. స్టేట్ తెలంగాణ అయితే ఇది, లేదంటే అదర్ స్టేట్ అయితే వేరే ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డిస్టిక్, ఆ స్టేట్లో ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పిన్ కోడ్, పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత కిందికి స్క్రాల్ చేసి సబ్మిట్ అనే దానిపైన క్లిక్ చేయాలి. చూస్తున్నారా, ప్లీజ్ ఎంటర్ ద ఓటీపీ సెండ్ టు యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఓటీపీ వస్తుంది మన మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. మామూలుగా ఓటీపీలో ఫస్ట్ 4 డిజిట్స్ వచ్చాయి, అవి ఎంటర్ చేస్తే ఎంటర్ ఓటీపీ ఇస్ ఇన్కరెక్ట్ అంటుంది. చూస్తున్నాను, ఇప్పుడు సెకండ్ 6 డిజిట్ నెంబర్ వచ్చింది, అది కూడా ఎంటర్ చేస్తున్నాను చూడండి. అది ఎంటర్ చేసి సబ్మిట్ అనే దానిపైన క్లిక్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ అని వచ్చింది కదా, ఇది సక్సెస్ఫుల్ అయినట్టు. హోమ్ అనే దానిపైన క్లిక్ చేయాలి. మళ్ళీ మన మీ సేవా పోర్టల్కి వెళ్ళిపోతున్నాము. లాగిన్ అనే దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ కియోస్క్లో సిటిజన్ సెలెక్ట్ చేసుకోవాలి. యూజర్ ఐడి, ఇంతమంది మనం ఏదైతే యూజర్ ఐడి అక్కడ ఎంటర్ చేసామో ఆ యూజర్ ఐడిని ఇక్కడ టైప్ చేయాలి. ఆ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనే దానిపైన క్లిక్ చేయాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మీ సేవా పోర్టల్లోకి లాగిన్ అయ్యాము. ఇక చూడండి లెఫ్ట్ సైడ్ హోమ్, యూజర్ ప్రొఫైల్, డౌన్లోడ్స్, నోటిఫికేషన్స్, కాంటాక్ట్ అస్, విఎల్ఈ, ఫీడ్బ్యాక్, సైన్ అవుట్. ఇక్కడ చూడండి మన యూజర్ ఐడి పైన వస్తుంది. ఈ విధంగా మనము మీ సేవా పోర్టల్లో మనం రిజిస్టర్ చేసుకొని మీ సేవ ద్వారా మనం ఏదైనా ఉంటే, అంటే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కానీ
రేషన్ కార్డు కానీ మనం ఆన్లైన్లో ఏదైనా అప్లై చేసుకునేది ఉంటే మనమే అప్లై చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇవాల్టి వీడియోలో మీ సేవలో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనేది చూసాం కదా. ఇది తెలంగాణ మీ సేవలో ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.